హైడ్రా పేరు చెప్పి అవినీతికి పాల్పడే అధికారులపై చర్యలు తప్పవన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇలాంటి వసూళ్లకు పాల్పడే వారిపై ఫోకస్ పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్ అధికారులకు ఆదేశం. హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలపై సచివాలయంలో సీఎస్ సమావేశం. న్యాయపరమైన సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి ఇంటికి హైడ్రా నోటీసులు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదన్న తిరుపతి రెడ్డి. దుర్గం చెరువు పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా. 30 రోజుల్లోగా స్వచ్ఛందంగా కూల్చివేయాలని నోటీసులు. ఎర్రవెల్లిలో మాజీ సీఎం కేసీఆర్ను కలిసిన ఎమ్మెల్సీ కవిత. తండ్రి ఆశీర్వాదం తీసుకున్న కవిత, భావోద్వేగానికి గురైన కేసీఆర్. రాజ్యసభకు రాజీనామా చేసిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు మోపిదేవి, మస్తాన్ రావు. రాజీనామాలను ఆమోదించిన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్. షాద్నగర్ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పర్యటన. కన్హా శాంతివనం వెల్నెస్ సెంటర్ను సందర్శించిన భట్టి విక్రమార్క. అత్యున్నత న్యాయస్థానంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం. రాజ్యాంగ విధుల్లో ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికింది. విషజ్వరాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారన్న హరీష్ రావు. కాంగ్రెస్ పాలనలో పారిశుద్ధ్యం పడకేసిందని విమర్శ. సీజనల్ వ్యాధులు, డెంగ్యూ కట్టడిపై మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష. వ్యాధులను కట్టడి చేయాలని వైద్యాధికారులకు ఆదేశం. స్కాలర్షిప్లను పెండింగ్లో పెట్టడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారన్న కేటీఆర్. విద్యాసంస్థల యాజమాన్యాలకు తిప్పలు తప్పడం లేదని విమర్శలు. జనగామ జిల్లాలో కొనసాగుతున్న గవర్నర్ పర్యటన. కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించిన జిష్ణుదేవ్ వర్మ. విశాఖలోని తూర్పు నౌకాదళ కమాండ్ ఈఎన్సీకి కేంద్ర రక్షణ శాఖ మంత్రి. ఐఎన్ఎస్ అరిఘాత్ను జాతికి అంకితం చేసే ఏర్పాట్లను పరిశీలించనున్న రాజ్నాథ్ సింగ్. ఢిల్లీ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో స్వల్పంగా కంపించిన భూమి. రిక్టర్ స్కేల్పై 5.7గా తీవ్రత నమోదు. జమ్మూ కశ్మీర్లో 2వ విడత అసెంబ్లీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ జారీ. నామినేషన్ల దాఖలుకు తుది గడువు సెప్టెంబర్ 5. సెప్టెంబర్ 25న పోలింగ్. లైంగిక వేధింపులను అడ్డుకోవడానికి షీబాక్స్ ఆన్లైన్ ఫిర్యాదు వ్యవస్థ అందుబాటులోకి తీసుకొచ్చిన కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ. త్వరలో భారత్ జోడో యాత్ర రాబోతుందన్న లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. మార్షల్ ఆర్ట్స్లో శిక్షణనిచ్చే కేంద్రాలను సందర్శించనున్నట్టు వెల్లడి. గుజరాత్లో తగ్గుముఖం పట్టిన వర్షాలు. ముమ్మరమైన సహాయక చర్యలు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్తో టెలిఫోన్లో మాట్లాడిన ప్రధానమంత్రి మోదీ. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిపై ఆరా తీసిన ప్రధాని. ఢిల్లీలో నేడు అసోచాం పర్యావరణ సదస్సు ప్రారంభించిన కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్. 2070 నాటికి జీరో కార్బన్ ఉద్గారాలు సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి.